భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ విధానం గురించి తెలియజేస్తూ 1950కి ముందు రాజ్యాంగ రచన చేయటం జరిగింది. అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల ప్రకారం రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. చేంజ్ ఈజ్ లా ఆఫ్ లైఫ్, ఎప్పుడు కూడా మార్పు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి రాజ్యాంగం 1950 నుంచి నేటి వరకు చూసుకున్నట్లయితే చాలా కాలం జరిగింది. మారుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ప్రకారం రాజ్యాంగాన్ని సవరించుకునేందుకు మన రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 368ని భారత రాజ్యాంగంలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ సవరించేటువంటి పద్ధతి భారత రాజకీయ వ్యవస్థల్లో 3 రకాలుగా ఉంది. అదే మనకి దృఢ అదృఢ పద్ధతిని తెలియజేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని కఠినంగా అంటే 2/3 స్పెషల్ మెజారిటీ మరియు స్టేట్స్ కన్సర్న్ కూడా తీసుకుంటే దాన్ని దృఢ పద్ధతి అంటాం. సాధారణ మెజారిటీ మరియు 2/3 పార్లమెంట్ మెజారిటీ తీసుకుంటే దాన్ని మనం సరళ పద్ధతి అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి దృఢ అదృఢ కలయికలతో మన రాజ్యాంగాన్ని కంపోజ్ చేయటం జరిగింది. 3 రకాలుగా మన యొక్క రాజ్యాంగాన్ని సవరిస్తూ ఉంటాం. ఒకటి సాధారణ మెజారిటీ పద్ధతి, 2/3 వంతు పార్లమెంటు ఉభయ సభల యొక్క మెజారిటీ పద్ధతి, 2/3 వంతు పార్లమెంటు మెజారిటీతో పాటు అంటే రాజ్యసభ మరియు లోక్సభతో పాటు రాష్ట్రాల యొక్క అసెంబ్లీల యొక్క కన్సర్న్ కూడా తీసుకొని అంటే 50% 50% మోర్ దాన్ దట్ రాష్ట్రాల యొక్క కన్సర్న్ తీసుకొని కొన్ని అంశాలని సవరించాలి. అంటే భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలను సాధారణ పద్ధతిలో, కొన్ని అంశాలని 2/3 వంతు పద్ధతిలో, కొన్ని అంశాలని 2/3 వంతు పార్లమెంటు మరియు రాష్ట్రాల యొక్క కన్సర్న్తో సవరిస్తూ ఉంటారు. ఈ రాజ్యాంగ సవరణ పద్ధతి అనేది మన రాజకీయ వ్యవస్థలో చాలా ప్రధానమైనటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్.